అందరికీ ఆరోగ్యం, అందరికీ సంపద, దాంతో అందరికీ సంతోషం. ఇదే నేను సాధించాలనుకుంటుంది 2047 నాటికి. అదే విజన్ 2047 డాక్యుమెంట్. ఇది చంద్రబాబు గారు నేను అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చింది. పాయింట్ అలా ఇందులో ప్రభుత్వ పాత్ర ఏంటి? ప్రైవేట్ హాస్పిటల్స్ని పోషించడం లేదా ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు తగలేసుకోవడం అనేటటువంటి కాన్సెప్టు అయితే కనుక ప్రభుత్వానికి సంబంధం ఏం లేదు. అందరికీ ఆరోగ్యం కావాలి, ప్రభుత్వం దాంట్లో పాత్రధారి అవ్వాలి. సంపద ప్రభుత్వం ఏం చేస్తుంది నాకు అంటే ఉద్యోగం, వ్యాపారం ఇట్లాంటి వాటిని ప్రోత్సహించాలి. అదే సందర్భంలో సంతోషం, అవి రెండు ఉన్నప్పుడు సంతోషం. ఫస్ట్ ఇక్కడ ప్రభుత్వ పాత్ర ఏంటి, చదువులలో ప్రభుత్వ పాత్ర ఏంటి, సంపద సృష్టిలో ప్రభుత్వ పాత్ర ఏంటి, అప్పుడు సంతోషం. వాస్తవంగా విదేశాల్లో జరిగేది విద్య, వైద్యం అనేటటువంటిది ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటాయి. యూరప్ కంట్రీస్ బాగుపడ్డాయి అంటే రీజన్ అదే. మిగతా డబ్బులతో వీళ్ళు బతికేయచ్చు, తినటానికి సంపాదించుకుంటే చాలు, ఉండటానికి, తినటానికి, బట్టలకి సంపాదించుకుంటే సరిపోతుంది. విద్యా, వైద్యం అక్కడ ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటాయి. అలాంటిది ఈ రాష్ట్రంలో చేయగలిగితే చంద్రబాబు గారి విజన్కి తిరిగి ఉండదు. అలా కాకుండా నువ్వే సంపాదించుకో, నువ్వే స్కూళ్ళకి తగలేసుకో, నువ్వే కాలేజీలకు తగలేసుకో, నువ్వే హాస్పిటల్కి తగలేసుకో, అది మిగిలితే నా పేరు చెప్పుకో అంటే జనం హర్షించరు.